చింతించనేలా చింతించనేలా చింతించి జీవితం చింపివేతువేలా నీకై చింతించువాడు శ్రీయేసే నీ చింతలు తీర్చువాడు క్రీస్తేసే చింతించనేలా చింతించనేలా చింతించి జీవితం చింపివేతువేలా. అవునండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ లోకంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటే నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు. సొంత వాళ్ళే శత్రువులుగా మారిపోతున్నారు. లోపం నాలోనే ఉందో ఏమిటో అర్థం కావడం లేదు. నాకేమో నటించడం రావట్లేదు. కనీసం ప్రేయర్ కూడా చేసుకోలేకపోతున్నాను. మనసేమీ బాగోలేదు. మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్ భరించలేకపోతున్నాను అంటున్నారా? లేక భవిష్యత్తు కోసం చింత, లేక మరేదేమైనా భారమా, కష్టమో నష్టమో ఏదైనా సరే దేవునికి వదిలేయండి. ఒక్కసారి ఆలోచించండి. మనం బాధపడుతున్నప్పుడు మన అమ్మో నాన్నో అన్నయ్యో అక్కో ఎవరో ఒకరు వచ్చి ఇక అంతా మర్చిపో నేను చూసుకుంటానన్నప్పుడు మనకి కొండంత ధైర్యం వస్తుంది. మరి ఈ లోకంలో ఉన్న వాళ్లే అంత ధైర్యం చెప్తుంటే మరి సర్వలోకనాథుడైన యేసు ప్రభువు శ్రద్ధ వహించి నీ భారం ఆయన మీద వేయమంటే ఇంకా మోస్తారు ఎందుకండి? ఆయన చేతికి మీ చింతను అప్పగించి ధైర్యంగా ఉండండి. మనసారా నవ్వండి కొంచెం. అప్పుడు అపవాదికి అపజయం. మనం ఒంటరి వారం కాదండి, మనం ఆయన వారం, దేవుని పిల్లలం. అపవాదిని ఎదిరించండి. బుద్ధిగల వారమే, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. అప్పుడు సాతాను పారిపోతాడు. ఒక్కసారి లోకంలో ఉన్న సహోదరులు చూడండి. ఇలాంటివే ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం గమనిస్తే కదండి. కొంచెం కాలం శ్రమపడిన తర్వాత దేవుడే మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. సర్వకృపానిధియగు దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.